హలో అండి, ఇది మన సుచిత్ర చౌరస్తా దగ్గరలో ఉన్న గోదావరి హోమ్స్లో గాయత్రి నగర్ అండి. గాయత్రి నగర్లో ఉన్న ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్ 620 యార్డ్స్లో ఉందండి. 620 యార్డ్స్లో ఫ్లోర్కి ఈచ్ అంటే ట్రిపుల్ బెడ్రూమ్ రెండే పోర్షన్లు ఉన్నాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఒకటి నార్త్ ఫేసింగ్. ఈచ్ ఫ్లోర్కి త్రీ బిహెచ్కేలు అండి. ఒకటి ఏమో ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఒకటి నార్త్ ఫేసింగ్. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి ఒక్కొక్క పోర్షన్ వచ్చేసి 1840 ఎసెప్ట్ అండి. ఇది కంప్లీట్ 620 యార్డ్స్లో ఉంది. ఈచ్ ఫ్లోర్కి 3 బిహెచ్కేలు కాబట్టి అంటే పార్కింగ్ వైజ్గా కానీ మిగతా చూసుకుంటే ఎమ్యూనిటీస్ అన్ని చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి గాయత్రి నగర్ అండి. గోదావరి హోమ్స్ సుచిత్ర దగ్గర ఉన్న గాయత్రి నగర్లో ఉందండి ఈ అపార్ట్మెంట్. పార్కింగ్ వచ్చి చాలా బ్రాడ్గా అంటే విశాలమైన పార్కింగ్ ఉందండి. ప్లస్ దీంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి వీలవుతుందండి. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న చిన్న అకేషన్లు ఉన్నాయని చేసుకోవడానికి 620 యార్డ్స్ కాబట్టి చాలా పెద్ద పార్కింగ్ అండి. ఇది మన ఫ్లాట్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంటుందండి. ఇది కారిడార్. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి మన ఫ్లాట్. ఈ విశాలమైన కారిడార్ అనేది ఆల్మోస్ట్ ఇది 4 feet పెడుతుంటుంది. ఇది మెయిన్ డోర్ అండి, కంప్లీట్ టేక్వుడ్ మెయిన్ డోర్ అండి. హాల్ అండి ఇది వచ్చి కిచెన్ అండి. ఈ కిచెన్లో కంప్లీట్గా అంటే మనకు సెల్ఫ్లో ఇచ్చారండి. ఎందుకంటే కబోర్డ్ చేసుకుంటే ఒక 4-5 సంవత్సరాలు చెదలొచ్చి ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి ఆల్రెడీ మేము ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చేసిన ఎన్నో అపార్ట్మెంట్లో కంప్లైంట్స్ కూడా అనమాట. నిజం చెప్పాలంటే కూడా కబోర్డ్లో చేసుకునే ప్లైవుడ్ అనేది ఒక 5-6 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు అనమాట. ఇదంటే ఫిక్స్గా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, జస్ట్ దీనికి ఫ్రేమ్ మాత్రమే చేసుకోవడం ఉంటుందండి. ఇటు కూడా ఫుల్గా సెల్ఫ్లు ఇచ్చేస్తారండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇకపోతే ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బాగుంటుందండి. ఇక్కడ పాయింట్ ఇచ్చారు, మళ్ళీ అది రైస్ కుక్కర్ కానీ సంథింగ్ ఏదైనా. ఇక్కడైతే ఒక వాటర్ ప్రాబ్లం అయితే ఈ ఏరియాలో అసలు ఉండదండి. 24 hours 360 ఏ ఇయర్ అయినా సరే అసలు ఇంతవరకు ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం రాలేదండి, రావు కూడా అండి. ప్లస్ మున్సిపల్ వాటర్ కూడా ఉంది ఈ ఏరియాలో. ఇలా వాటర్కి ఎలాంటి ఇబ్బంది కూడా లేదండి. ప్లస్ అటు వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇది చాలా విశాలమైన వాష్ ఏరియా ఉంటుంది ఇక్కడ. మనకి ఇక్కడ ప్లస్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు. ప్లస్ బట్టలు వేసుకోవడానికి కంప్లీట్గా చాలా వైడ్గా ఉంటుంది వాష్ ఏరియా వచ్చేసి. ప్లస్ ఇక్కడ నుంచి బయటకు ఉందండి. ఇప్పుడు మనకి చిన్న గ్రిల్ వేసుకుంటే సరిపోతుందండి, బయటకు ఓపెన్గా ఉంటుంది. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ నుంచి కిచెన్ అటు ఓపెన్ ఇచ్చారు డైనింగ్ హాల్కి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ప్లస్ ఇక మన ఓపెన్ కిచెన్ నుంచి ఇక్కడ ఓపెన్ ఇచ్చేసారు కాబట్టి డైనింగ్ ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలో డైనింగ్ టేబుల్ వస్తుంది. ప్లస్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా పాయింట్ ఇచ్చారండి, ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కర్టన్ వేసుకుంటే హాల్కి ఎలాంటి డిస్పెన్స్ ఉంటాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ సెల్ఫ్లో ఇచ్చారు. సేమ్ టోటల్ అపార్ట్మెంట్ మొత్తం కూడా అన్ని సెల్ఫ్లో ఇచ్చారండి. ఎందుకంటే జస్ట్ ఫ్రేమ్ చేసుకోవడానికి సరిపోతుందని చెప్పేసి. ప్లస్ ఇక్కడ చాలా పెద్ద విండో ఉంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ అండి. దీంట్లో కూడా వెస్ట్రన్ వాష్రూమ్ ఇచ్చారు. ఆల్ బెడ్రూమ్స్లో అంటే 2 bedrooms వెస్ట్రన్ ఇచ్చేసి ఒకటి కామన్ది మాత్రం హాల్లో ఇండియన్ ఇచ్చారనమాట వాష్రూమ్ సిట్టింగ్. ఈ విండో ఇక్కడ పక్కన మనకు 4 feet గ్యాప్ ఉంటుంది అంటే అపార్ట్మెంట్ ప్లేస్లో మనకు పక్క బిల్డింగ్ మధ్యలో. ప్లస్ వాళ్ళకి కూడా 3-4 feet గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఏ ఇయర్ అయినా అంటే ఏ సీజన్ అయినా సరే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదండి. ఎప్పటికీ ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది వెంటిలేషన్. మంచి గాలి వస్తుంటుంది. 24 hours లైట్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ అపార్ట్మెంట్లో. పక్కన అపార్ట్మెంట్లో ఇటు పక్కనైనా అటు పక్కనైనా ఇండిపెండెంట్ హౌసెస్ ఎందుకంటే అపార్ట్మెంట్ లేవు, ఇంకా ఫ్యూచర్లో అవి అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. కాబట్టి చాలా వెంటిలేషన్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. వాష్రూమ్లో వచ్చేసి మనకు వెస్ట్రన్ సెట్టింగ్ ఇచ్చారండి. ప్లస్ షవర్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. ట్యాప్స్ కూడా అన్ని బ్రాండెడ్ అండి. ప్రతిదీ కూడా అలాంటిది ఏం లేదు. సిరా శానిటరీ సంథింగ్ ఆల్ బ్రాండ్ అవి వాడామండి. హాల్లోంచి పెద్ద బాల్కనీ ఇచ్చారండి. ఈ బాల్కనీ వచ్చేసి కనీసం ఒక 7-8 feet పొడవు ఉంటుంది, 5 feet వెడల్పుతూ ఉంటుందండి. ఒక 5-6 మంది కూర్చోవడానికి బాగుంటుందండి, కూర్చోవడానికి దేనికైనా. ప్లస్ పక్కన వెంటిలేషన్ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మంచి గాలి వస్తుంటుంది, కూర్చోడానికి బాగుంటుంది బాల్కనీ. ప్లస్ పక్కన ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఎలాంటి ఫ్యూచర్ అపార్ట్మెంట్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అన్న ఇబ్బంది కూడా ఏం లేదండి. ఇక్కడ 100% అపార్ట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఈ బిల్డింగ్ చుట్టుపక్కల లేనివి అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ప్లస్ సెల్ఫ్లు కూడా సేమ్ అక్కడ ఎట్లా ఇచ్చారో సేమ్ పడింది. ఇక్కడ ఒక విండో వచ్చింది, ఇక్కడ విండో వచ్చిందండి. ఈ దీంట్లో కూడా వాష్రూమ్ వచ్చేసి ఇది కూడా వెస్ట్రన్ అండి, వెస్ట్రన్ సిట్టింగ్ ఉంది దీంట్లో కూడా. ప్లస్ ట్యాబ్లు కానీ షెల్ఫ్లో వచ్చేసి కంప్లీట్ జస్ట్ మనకి ఏంటంటే చెప్పాను కానీ ఇది మనకి జస్ట్ ఫ్రేమ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్లైవుడ్ అనేది గోడ కానుకున్న ప్లైవుడ్ 4-5 yearsలో చెదలు వచ్చేస్తుందని చెప్పేసి మాకు ఇంతకుముందు అంటే కస్టమర్స్ కంప్లైంట్ కూడా ఉంది.
దాని గురించి సెల్ఫ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవైతే ఒక ఫ్రేమ్ ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది ఖరాబ్ కాకుండా. మన ఏమంటారు కబోర్డ్స్ అనేది 10-20 ఇయర్స్ అయినా ఉంటాయండి ఖరాబ్ కాకుండా. ఇప్పుడైతే ప్లస్ ఇక్కడ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ ఉంటుందండి. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ అండి. దీంట్లో ఒకటి మాత్రం ఇండియన్ సిట్టింగ్ ఇచ్చామండి. అన్ని 2 బెడ్రూమ్లలో కూడా అటాచ్ ఉంది. ఈ బెడ్రూమ్లో వాష్రూమ్ లేదండి. ఇక్కడ మాత్రం కామన్ బాత్రూమ్ ఇచ్చాము. దీంట్లో ఇండియన్ సిట్టింగ్ ఇచ్చామండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 1840 ఎసెప్ట్ అండి. 1840 ఎసెప్ట్ ప్రజెంట్ ఈ ఏరియాలో 5500 రూపీస్ పర్ ఎసెప్ట్ నడుస్తుంది. మేము ఇది నెగోషియబుల్ అండి 5500 అండి. ప్లస్ పార్కింగ్ వచ్చేసి 2 ఎమ్యూనిటీస్ కింద పార్కింగ్ అండ్ ఆల్ ఎమ్యూనిటీస్ కింద వచ్చేసి 2,50,000 తీసుకుంటామండి. 2,50,000 ప్లస్ 5500 ఫర్ ఎసెప్ట్ అనేది నెగోషియబుల్ అండి. ప్లస్ మీకు అందరూ తెలిసి ఉంటుంది జిఎస్టీ అని చెప్పేసి, జిఎస్టీ కామన్గా అందరికీ తెలిసి ఉంటుంది జిఎస్టీ పడుతుంది. ప్లస్ ఇది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 60 గజాలు వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ 60 గజాలు వస్తుంది. ఈ ఏరియాలో ₹1,00,000 గజం ఉంటుంది. ఈ ఏరియాలో 100% 90,000 పైనే ఉంటుంది, లోపల అయితే ఉంటుంది. ప్లస్ ఈ సుచిత్ర చౌరస్తాకు 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు జీడిమేట విలేజ్ గాంధీ స్టాచ్యూ దగ్గరికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది అంటే 2 రోడ్లు ఉన్నాయండి. ఇండియన్ స్పాట్ మెయిన్ రోడ్కు అంటే కొంపల్లి మేడ్చల్ రోడ్ పోవడానికి. కాలనీ వచ్చేసి మొత్తం అన్ని మెయిన్ రోడ్డు మొత్తం 60 ఫీట్ రోడ్లు ఉంటాయండి. లోపల సబ్ రోడ్ అని 40 ఫీట్ రోడ్లు అండి. మన అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్, మన ఈ ఫ్లాట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్. ఈ అపార్ట్మెంట్లో ఒకటి నార్త్ అండ్ ఈస్ట్ 2 ఫేసింగ్లో 2 3 BHK అండి. అన్నీ 1840 ఎసెప్ట్ అండి. ప్రైజ్ అనేది నెగోషియబుల్ అండి. ప్రైజ్లో కొంచెం నెగోషియేషన్ ఉంది. 100% నెగోషియేషన్ చేస్తాం కూడా. ప్లస్ దీంట్లో వాడింది కంప్లీట్ కరీంనగర్ బ్రిక్ అండి, మట్టి ప్లస్ శాండే వాడామండి. ఇక్కడ డస్ట్ కూడా వాడలేదండి. 100% డస్ట్ కూడా వాడలేదు. ఓన్లీ కరీంనగర్ బ్రిక్ ప్లస్ శాండ్ అండి.